భాష ఏదైనా బాణి ఎలాంటిదైనా తన మధుర గాత్రంతో పాటను అమృతతుల్యం చేసిన గొప్ప గాయని ఎస్ జానకి. స్వరాలకు అనుగుణంగా గాత్రాన్ని మార్చుకోగల అద్భుత శక్తి ఆమె సొంతం. తన పాటలతో దశాబ్దాలుగా శ్రోతల్ని ఆనంద డోలికల్లో ఉర్రూతొలగించి తెలుగు నేలలో జానకమ్మగా ఖ్యాతిగాంచిన స్వర సామ్రాజ్ఞి. సంగీత ప్రియుల్ని శోక సముద్రంలో ముంచివేసి దివికేగారు. జానకమ్మ మధుర స్మృతులతో డి న్యూస్ అక్షర నీరాజనం. 88 సంవత్సరాల విఖ్యాత గాయని ఎస్ జానకి శనివారం తుది శ్వాస విడిచారు. శ్వాస సంబంధ సమస్యతో కర్ణాటకలోని మైసూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్న జానకి శనివారం రాత్రి మృతి చెందారు. ఆమె అద్భుతమైన సంగీత ప్రయాణంలో కాలానికి అతీతమైన గీతాలను మిగిల్చి వెళ్లారు. ఆమె వైవిధ్య స్వరంతో పాడిన పాటలు లెక్కలేనన్ని మధుర స్మృతులను మిగిల్చాయి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్లలో 1938 ఏప్రిల్ 23న జానకి జన్మించారు. ఆమె కుటుంబానికి సంగీత నేపథ్యం లేదు. కేవలం ఆసక్తితోనే తన చిన్నాన్న సూచనతో శాస్త్రీయ సంగీత విద్వాంసులు పైడిపాటి వద్ద సంగీత పాఠాలు నేర్చుకునేందుకు చెన్నై వెళ్లారు. ఆపై ఏవిఎం స్టూడియోలో సంగీత దర్శకులు ఆర్ సుందరం వద్ద నేపథ్య సంగీతాన్ని నేర్చుకున్నారు. 1950లో చెన్నై వెళ్లిన జానకి 1957లో తొలిసారిగా సినీ నేపథ్య గీతాన్ని ఆళ్ల వయసులో తమిళ చిత్రం విదియన్ విలయెట్టు చిత్రంలో టి చలపతిరావు సంగీతంలో గాయనిగా రంగప్రవేశం చేశారు. తొలి ఏడాదిలో 6 భాషల్లో పాటలు ఆలపించారు. 2017లో ఇకపై పాటలు పాడబోనని అధికారికంగా ప్రకటించే నాటికి మొత్తం 48,000 గీతాలను పాడారు. తన స్వరంలోని వైవిధ్యంతో అభిమానులను కట్టిపడేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, తుళు, పంజాబీ, ఒడియా వంటి భారతీయ భాషలే కాకుండా జపనీస్, జర్మన్, ఆంగ్ల, ఫ్రెంచ్, సింహళ భాషల్లోనూ పాటలు పాడిన ఘనత జానకికే సొంతం. పేరుకు తెలుగు గాయని అయిన దక్షిణ భారతంలోని ప్రతి చిత్ర పరిశ్రమ ఎస్ జానకి స్వరాన్ని తమదిగా భావించింది. 4 జాతీయ పురస్కారాలతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు ఆమె సొంతమయ్యాయి. తెలుగులో 12 నంది అవార్డులు అందుకున్న జానకి కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11, తమిళనాడు నుంచి 6, ఒడిస్సా నుంచి 1 పురస్కారం అందుకున్నారు. (1977లో తమిళ చిత్రం 16 వైతినిలే చిత్రంలోని సెందూర పూవే పాటకు తొలిసారిగా భారత ప్రభుత్వం నుంచి జాతీయ పురస్కారాన్ని పొందిన జానకి 1981లో మలయాళ చిత్రం ఒప్పోల్ చిత్రంలో ఎత్తు మనూరంబలతి పాటకు, 1984లో తెలుగు చిత్రం సితారలో వెన్నెల్లో గోదారి అందం పాటకు, 1992లో తమిళ చిత్రం దేవర్ మగన్లో ఇంజి ఇడుప్పళగా పాటకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 1997లో ఫిల్మ్ఫేర్ జీవన సాఫల్య పురస్కారాన్ని దక్షిణ భారత కేటగిరీలో, 1986లో సాహెబ్ చిత్రంలోని పాటకు ఉత్తమ నేపథ్య గాయని అవార్డు అందుకున్నారు. ఇక ప్రైవేటు సంస్థలు అందించే అవార్డులు పెద్ద సంఖ్యలో జానకి చెంత చేరాయి. 1917లో మైసూర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారంతో సత్కరించాయి. పాటల్లో మిమిక్రీ చేసిన ఘనత జానకికే సొంతం. పసిబాలుడు మొదలుకొని మధ్య వయసు, పండు ముసలి, గొంతుకలను కూడా తన స్వరంతో పలికించగలిగిన జానకిని దక్షిణ భారత గాన కోకిల అని కూడా పిలుస్తారు. 2013లో తనకొచ్చిన పద్మభూషణ్ అవార్డును ఎస్ జానకి తిరస్కరించి వార్తల్లో నిలిచారు.
ఈ అవార్డులో దక్షిణ భారత కళాకారులపై వివక్ష చూపుతున్నట్లు బహిరంగంగానే విమర్శించిన ఆమె ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. సినీ పరిశ్రమ జానకమ్మ అని పిలిచిన, దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ నైటింగేల్ ఆఫ్ సౌత్ సినిమా అని పిలిచిన జానకి అన్ని బిరుదులకు అర్హులని భావిస్తారు. ఎంతలా అంటే పద్మభూషణ్ అవార్డు వచ్చిన నాడే నేను భారతరత్నకు అర్హురాల్ని. ఈ సమయంలో పద్మభూషణ్ ఏంటని భారత ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు. బహుశా ఉత్తర భారతదేశంలో పుట్టి ఉంటే ఎప్పుడో భారతరత్న అయి ఉండేదాన్నంటూ తన ప్రతిభపై అంతులేని విశ్వాసాన్ని ప్రదర్శించారు. తన పాటలపై జానకి కంటే ఆమె భర్త వి రాంప్రసాద్కు అంతులేని విశ్వాసం. 1956లో జానకితో వివాహానికి ముందే ఏవిఎం స్టూడియోకు వస్తూ వెళ్తుండే రాంప్రసాద్ జానకిపై తొలిచూపులోనే మనసు పారేసుకున్నారట. తన తండ్రితో చెప్పి జానకికి ఏవిఎం స్టూడియోలో మంచి అవకాశాలు దక్కేలా చేసిన రాంప్రసాద్ ఆపై ఆమె సినీ ప్రయాణానికి ఓ చుక్కానిలా మారారు. జానకి పాడే ప్రతి పాటను దగ్గరుండి పరిశీలించేవారు. స్టూడియోల్లోనూ వెంటే ఉంటూ సలహాలు ఇచ్చేవారు. నేను ప్రస్తుతం ఇన్నేసి అవార్డులు పొందానంటే అందుకు రాము చూపిన శ్రద్ధే కారణమని తన భర్త గురించి జానకి చెప్పేవారు. జానకి భర్త వి రాంప్రసాద్ 1997లో మరణించగా ఏకైక కుమారుడు మురళీకృష్ణ ఈ ఏడాది జనవరిలో మృతి చెందగా ఆమె మనోవ్యధకు గురయ్యారు. ನಿನ್ನ ಕಂಡಾಗ ಸಂತೋಷವೇನು, ಆಕಾಶ ದೀಪವು ನೀನು, ನಿನ್ನ ಕಂಡಾಗ